హాయ్ అండి, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఇవాళ ఒక హెడ్లైన్స్ ఆఫ్ ది డే బిట్వీన్ ఈ 1 వీక్లో హెడ్లైన్స్ ఏంటి అని అంటే 8 మెంబర్స్ నేవీ ఆఫీసర్స్ గూఢచర్యం అనే క్రైమ్ పైన వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్ అనేది అవార్డ్ చేశారు ఖతార్ ప్రభుత్వము. సో ఆ టాపిక్ మాట్లాడుకుందాము. వాళ్ళు ఎలా రిలీజ్ చేయబడ్డారు, వాళ్ళని ఎందుకు రిలీజ్ చేశారు, అసలు ఏంటి ఉంది దీని వెనకాల కథ స్టోరీ అనేది మనము విల్ గెట్ ఇన్ టు ది డీటెయిల్ అండి. ఓకే, 8 మెంబర్స్ నేవీ అఫీషియల్స్ ఎస్పియనేజ్ అనే క్రైమ్ కింద, ఎస్పియనేజ్ అంటే గూఢచర్యం కింద అరెస్ట్ చేయబడ్డారండి ఖతార్ ప్రభుత్వం చేత. వాళ్ళని ఆఫ్టర్ హియరింగ్స్ అండ్ ఆల్ దే వర్ అవార్డెడ్ విత్ ఎ క్యాపిటల్ పనిష్మెంట్. వాళ్ళకి ఉరి శిక్ష విధించబడి. ఓకే, అయితే మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ప్రీవియస్గా ఒక ప్రామిస్ చేశారు ఈ ఫ్యామిలీస్కి, మీరేం భయపడకండి, మీ ఎవరైతే 8 మెంబర్స్ నేవీ అధికారుల ఫ్యామిలీస్కి మేము సురక్షితంగా వాళ్ళని వెనక్కి తీసుకొస్తాము, ఇది నా ప్రామిస్ అని హీ ప్రామిస్డ్ అండి. అజిత్ దోవల్ గారు కూడా ఇదే ప్రామిస్ చేశారు, మేమున్నాము మీకు, విల్ గెట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ వితౌట్ బీయింగ్ హార్మ్డ్ అని. మోడీ గారు కూడా, పిఎం గారు కూడా అదే ప్రామిస్ చేశారండి. అయితే ఈ మొన్న ఒక సిఓబి సమిట్ అనేది ఒకటి జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఖతార్ ఆమీర్ ఉంటారు, ఎవరైతే కింగ్ ఉంటారో, ఖతార్ని రూల్ చేసే కింగ్, ఆయనతో మోడీ గారు మాట్లాడడం జరిగింది. అది వెంటనే ట్వీట్ కూడా చేశారు, ఐ స్పోక్ టు ఖతార్ ఆమీర్ ఆన్ ఫ్యూ థింగ్స్, మన సెక్యూరిటీ గురించి, మన పీపుల్ గురించి అని. దాని తర్వాత కొన్ని రోజులకి, ఒక 2-3 డేస్కి మనకు అక్కడ ఫారిన్ అంబాసిడర్ ఎవరైతే ఉంటారో ఇండియాని రిప్రజెంట్ చేసే ఆయనకి, ఆ బ్యూరోక్రాట్ ఉంటారు కదా, ఆయనకి యాక్సెస్ వచ్చింది నేవీ అఫీషియల్స్ని కలవడానికి. ఇన్ని రోజులు వాళ్ళు కలవడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేదు ఇండియన్స్ని. అయితే ఎప్పుడైతే మోడీ గారు ఒక విజిట్ చేసి వచ్చిన తర్వాత వెంటనే మన అంబాసిడర్, ఫారిన్ అంబాసిడర్కి హీ హ్యాడ్ అన్ యాక్సెస్ టు మీట్ ద నేవీ అఫీషియల్స్. దాని తర్వాత వితిన్ ఫ్యూ డేస్ వీళ్ళని రిలీజ్ చేశారు. కారణం ఏమై ఉంటుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మన ఇండియాని చాలా లాస్ చేసి 8 మంది పీపుల్ కోసము ఎన్నో బిలియన్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశారు ఖతార్లో, ఈ 8 మంది కోసం ఇంత మనీ వేస్ట్ అని డిఫరెంట్ థింగ్స్ మాట్లాడారు. ఆల్ దట్ ఈజ్ నాన్ సెన్స్. సో ఎందుకు నాన్ సెన్స్ అని అంటే, మనకి ఖతార్తో 2028 వరకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి అని వినుంటారు. ఈ సిఎన్జి వాళ్ళ సప్లై మనకి 2028 వరకు ఉందన్నమాట. వీ హ్యావ్ ఏ అగ్రిమెంట్ విత్ దెమ్, మనకు ఒక ఒప్పందం ఉంది. వాళ్ళు మన డబ్బులకి రిటర్న్గా వాళ్ళు సిఎన్జి సప్లై చేయాలి 2028 వరకు అని. అయితే దాన్ని మనము 2048 వరకు ఇంకో 20 years ఎక్స్టెండ్ చేసుకున్నాము. అయితే చాలామంది తెలియని మనుషులు, ట్రూ ఫ్యాక్ట్స్ తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, చాలా డబ్బులు వెచ్చించేశారు, అదొక స్టూపిడ్ డీల్ అని మాట్లాడుతున్నారండి. ప్రీవియస్గా మనం ఎంత డబ్బుకైతే సిఎన్జి కొన్నామో దానికన్నా చాలా తక్కువకి ఈ డీల్ జరిగింది. ప్రీవియస్ ప్రైస్ కన్నా లో ప్రైస్కి మనం ఇప్పుడు సిఎన్జిని కొన్నాము. ఈరోజు ఉన్న రేట్ కన్నా ఇంకా తక్కువకి మనకి ఖతార్ ప్రభుత్వంతో సిఎన్జి డీల్ జరిగిందనమాట. అది ఫ్యూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనమాట, పెద్ద డీల్. మన రఫెల్ ఈ అన్నిటికన్నా బిగ్ డీల్ అనమాట అది విత్ ఖతార్ గవర్నమెంట్. అండ్ ఆ డీల్కి ఇన్ రిటర్న్ మోడీ గారు ఈ 8 మంది నేవల్ అఫీషియల్స్ని రిలీజ్ చేయడము అనేది ఒక చిన్న ఫేవర్గా వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎ బిగ్ డీల్ ఆన్, అవును, ఎవ్రీ లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్, ఒక మనిషికి మనం వెల కట్టలేము, కానీ వాళ్ళకు అనిపించి ఉండొచ్చు ఇంత పెద్ద బిగ్ డీల్ ఇచ్చారు, ఈ 8 మంది నేవీ అఫీషియల్స్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మనకు ఒరిగేదేం లేదు. అఫ్ కోర్స్ అక్కడ అరేబియన్ కంట్రీస్లో, ఇట్లాంటి ముస్లిం కంట్రీస్లో చాలా స్ట్రింజెంట్ ఉంటాయండి, లా స్ట్రింజెంట్ ఉంటాయి, యాక్షన్స్ విల్ బి టేకెన్. కానీ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉండి, లేకపోతే ఈ డీల్కి ఇన్ రిటర్న్ వాళ్ళని వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ దీనివల్ల మనకేం నష్టం జరగలేదు. మన మనుషులు మనకు తిరిగి వచ్చారు, హూ ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ, అండ్
మనకి ఎట్ ఎ చీపర్ ప్రైస్ సిఎన్జి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉన్న అమౌంట్ ఏదైతే డబ్బు మనం ఒక దాని మీద స్పెండ్ చేస్తాము, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్, ఇట్ కాస్ట్ 10 రూపీస్ అనుకోండి. ఆఫ్టర్ 20 years ఇది 10 రూపీస్ ఉంటుందా? నా చిన్నప్పుడు 2 రూపీస్ 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 10 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ 20 yearsలో ఇట్ మే బి 20 రూపీస్. సో డెఫినెట్గా ప్రైస్ అనేది పెరిగింది. కానీ సిఎన్జి మనకి ఆల్రెడీ ఇప్పుడున్న రేట్ కన్నా తక్కువ ప్రైస్కి ఫర్ 20 years మనకి సప్లై చేస్తాము అని వాళ్ళతో అగ్రిమెంట్ కుదిరిందనమాట ఖతార్ ప్రభుత్వంతో. సో ఆబ్వియస్లీ కోర్టు ఇచ్చిన రూలింగ్ని కూడా అక్కడ కింగ్ ఎవరైతే రూల్ చేస్తున్నారో ఖతార్ని, ఆయన దాన్ని బేఖాతరు చేసి, ఐ మీన్ బేఖాతర్ అంటే హీ కెన్ గివ్ దట్ అవుట్ ఆఫ్ హిజ్ పవర్, హీ గేవ్ దట్ వర్డిక్ట్ దట్ ఈ 8 మంది ఇండియన్ నేవీ అఫీషియల్స్ని రిలీజ్ చేసేయండి అని. సో కోర్ట్ గ్రాంటెడ్ ద రిలీజ్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు, వాళ్ళని రిలీజ్ చేశారు. సో ఇదొకటి అయ్యింటే, ఇదొక ఎనలైజేషన్ అయ్యింటే, ఇంకో ఎనలైజేషన్ ఏంటి అని అంటే, వన్ ఆఫ్ అదర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే రఫేల్ యుద్ధ విమానాలు మనము అక్కడ ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాము. సో లాస్ట్ January 26 అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మన ఇండియాని హీ విజిటెడ్. అప్పుడు ఏవైతే రాఫెల్ విమానాలు ఉంటాయో వాటి రిపేర్, వాటి మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఇండియాలోని న్యూఢిల్లీలో జరుగుతుంది. వీల్ హ్యావ్ ఎ ప్లాన్ అని వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఫ్రాన్స్, ఒక ఒప్పందం జరిగింది. మనలాగే ఖతార్ వాళ్ళు కూడా ఇదే రాఫెల్ విమానాలు యూజ్ చేస్తున్నారు. సో మనకు కూడా ఇన్ రిటర్న్ ఒక డీల్ వచ్చింది. సో ఖతార్లో ఏవైతే రఫేల్ విమానాలు ఉన్నాయో అవన్నీ ఏదైనా మెయింటెనెన్స్కి, రిపేర్స్కి ఏవైనా కూడా అయితే, సో దే షుడ్ అప్రోచ్ ఇండియా అనమాట ఆబ్వియస్గా. ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ విత్ ఫ్రాన్స్. సో డీటెయిల్స్లోకి వెళ్ళకుండా తెలిసి తెలియక ఊరికే బ్లేమ్ చేయడం కన్నా ఈ అనలైజేషన్ తెలిస్తే వీల్ హ్యావ్ సమ్ బెటర్ ఆర్గ్యుమెంట్ విత్ ఎనీవన్. సో తెలిసి తెలియక అనవసరంగా మనం భారత్ని నష్టపరిచాము, ఓన్లీ ఒక 8 మంది నేవీ అఫీషియల్స్ని కాపాడడం కోసం బిలియన్స్ ఆఫ్ బక్స్ మనం వేస్ట్ చేసాము అనే దానికన్నా దిస్ ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజీ యాక్చువల్లీ. జయశంకర్ గారిని ఐ యూజువలీ అడ్మైర్ హిమ్ ఆన్ దట్స్ మై పర్సనల్ బేసిస్. కానీ దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ అని ఐ కెన్ అనలైజ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.